హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్ సమ్మర్ స్పెషల్ డ్రింక్స్. ఎండలు బాగా ఉన్నాయి, అందరికీ చల్లగా ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది. 5 మినిట్స్తో మన ఇంట్లో దొరికే వాటితో ఒక స్పెషల్ డ్రింక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నవి సబ్జా గింజలు. ఈ సబ్జా గింజలు మన ఒంట్లో ఉన్న వేడిని తగ్గించడానికి చాలా బాగా యూస్ అవుతాయి. అంతేకాకుండా వెయిట్ లాస్కి కూడా బాగా యూస్ అవుతాయి. ఈ సమ్మర్లో ప్రతిరోజు వీటిని తీసుకోవటం వల్ల మనకి చాలా మంచిది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం రండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు సబ్జా గింజలు తీసుకున్నాను. వాటిలో కొంచెం వాటర్ పోసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టాను. ఇక్కడ బాగా నానిపోయిన తర్వాత ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లోకి ఇందాక మనం నానబెట్టుకున్నటువంటి సబ్జా గింజల్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ 2 ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకున్నాను. ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు పంచదార, అలాగే ఒక చిటికెడు సాల్ట్, ఒక దెబ్బ వరకు నిమ్మకాయని బాగా పిండేసుకున్నాను. మనం ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నటువంటి ఒక చల్లటి వాటర్ని తీసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్నీ బాగా కలిసిపోయే విధంగా కలబెట్టుకోండి. అంతేనండి, 5 నిమిషాల్లో సమ్మర్ డ్రింక్ రెడీ అయిపోయింది. చల్లగా అందరం తాగేయచ్చు. సో ఇలా సర్వ్ చేసేసుకోండి. 5 నిమిషాల్లో తాగేయచ్చు. ఇంకొక డ్రింక్ని మళ్ళీ మనం చూద్దాం. ఒక గ్లాస్ తీసుకొని అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి నిమ్మకాయ దెబ్బలను వేసుకుందాం. అలాగే ఒక 5 నుంచి 6 వరకు పుదీనా రెప్పలని, వీటన్నిటిని ఏదన్నా సన్నటిది గ్లాస్లో పట్టే విధంగా వీలున్నది తీసుకొని ఇలా కొంచెం దంచుకోండి. అలా వాటి వల్ల నిమ్మకాయలో ఉండే రసం బయటికి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇందాక మనం నానబెట్టుకున్నటువంటి సబ్జా గింజల్ని యాడ్ చేసుకోండి. ఒక నిమ్మకాయ దెబ్బ. దీనికి మనం స్ప్రైట్ని కానీ, మీరు లేదు అనుకుంటే ఇందాకలా చల్లటి వాటర్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం స్ప్రైట్ని యాడ్ చేసుకుంటున్నాం. మనకు కావాల్సినంత వరకు స్ప్రైట్ని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అన్నీ బాగా కలిసే విధంగా కలబెట్టుకోండి. ఆ తర్వాత 2 చల్లటి ఐస్ క్యూబ్స్ని వేసుకోండి. వేసుకున్న తర్వాత సర్వ్ చేసేసుకోండి. అంతేనండి, చక్కగా 5 నిమిషాల్లో మనం ఈ సమ్మర్లో చల్లగా తాగేయచ్చు. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై వీడియోస్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను.